హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము 7th క్లాస్ 4th లెసన్ అయిన ఢిల్లీ సుల్తానేట్ గురించి తెలుసుకుందాం. అందులో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ అన్నవి తెలుసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ హిస్టరీ? హిస్టరీ అంటే ఏంటి, చరిత్ర అంటే ఏంటి అనేసి అడుగుతున్నారు. సో హిస్టరీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద రికార్డ్ ఆఫ్ ద పాస్ట్ ఫ్యాక్చువల్ ఈవెంట్స్. అంటే ఇంతకుముందు జరిగిపోయిన కాలంలో సంభవించిన ఏవైతే కనుక ఈవెంట్స్ ఉన్నాయో, ఫ్యాక్చువల్ ఈవెంట్స్, వాటి గురించి మనం తెలిపే దాన్ని హిస్టరీ, చరిత్ర అనేసి మనం పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్, వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ హిస్టరీ? మరి ఈ హిస్టరీ, చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి అంటే కనుక ఏవి ఆధారాలు మనకి అనేసి అడుగుతున్నారు. ద సోర్సెస్ ఆఫ్ హిస్టరీ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్. సో మనం చరిత్రను గురించి తెలుసుకోవాలి అంటే కనుక ఆ ఉన్న ఆధారాలని రెండుగా డివైడ్ చేశారు. దే ఆర్, వన్ ఈజ్ ఆర్కియాలజికల్ సోర్సెస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ లిటరరీ సోర్సెస్. అంటే ఒకటి ఆర్కియాలజికల్ సోర్సెస్ అంటే పురావస్తు ఆధారాలు అన్నమాట. పురావస్తు ఆధారాలు అంటే మనకి భూమిలో తవ్వకాల ద్వారా దొరుకుతూ ఉంటాయి కదా, వాటిని మనము ఆర్కియాలజికల్ సోర్సెస్ అంటాం. మరి లిటరరీ సోర్సెస్ అంటే రచనలు ఉంటాయి కదా, కొన్ని గ్రంథాలు రాసినవి, సో వాటిని మనము లిటరరీ సోర్సెస్ అంటాం. సో హిస్టరీ గురించి మనం తెలుసుకోవాలి అంటే కనుక మనకి ఏవేమి ఆధారాలు అంట, ఆర్కియాలజికల్ సోర్సెస్ ఒకటి, మరొకటి లిటరరీ సోర్సెస్ అనమాట. నెక్స్ట్, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్కియాలజికల్ సోర్సెస్. మరి పురావస్తు ఆధారాలకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు. సో ఏవేవంట, కాయిన్స్, ఇన్స్క్రిప్షన్స్, మాన్యుమెంట్స్, రాక్ ఎడిక్ట్స్ ఎట్సెట్రా ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్కియాలజికల్ సోర్సెస్. అంటే కాయిన్స్ కానీ, అలాగే ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు, మాన్యుమెంట్స్ అంటే కట్టడాలు, అలాగే రాక్ ఎడిక్ట్స్ అంటే రాళ్లతోటి ఉంటాయి కదా కొన్ని కట్టడం. సో వీటన్నిటినీ కూడా మనము ఆర్కియాలజికల్ సోర్సెస్గా చెబుతూ ఉంటాము. గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లిటరరీ సోర్సెస్. సో ఇందాక మనము ఆర్కియాలజికల్ సోర్సెస్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూసాము, అలాగే ఇప్పుడు మనకి లిటరరీ సోర్సెస్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ అడుగుతూ ఉన్నారు. సో ఎపిక్స్, పోయమ్స్, బుక్స్ ఎట్సెట్రా ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లిటరరీ సోర్సెస్. మరి ఈ లిటరరీ సోర్సెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎపిక్స్ గ్రంథాలు, పోయమ్స్, అలాగే బుక్స్, వీటన్నిటిని కూడా మనము లిటరరీ సోర్సెస్ అని పిలుస్తూ ఉంటాము అని. నెక్స్ట్, హూ ఈజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఉమెన్ రూలర్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్? సో ఈ ఢిల్లీ సుల్తానేట్స్ సంబంధించి ఒక లేడీ రూల్ చేయటం అన్నది మనం లెసన్లో చూసాం కదా. సో ఆ లేడీ పేరు అడుగుతున్నారు మనల్ని, ఎందుకంటే తనే ఫస్ట్, అంటే ఢిల్లీ సుల్తానేట్ని పరిపాలించిన మహిళల్లో తను ఒకటేనమాట. అందుకే ఫస్ట్ అండ్ లాస్ట్ విమెన్ రూలర్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ అనేసి అడుగుతున్నారు. సో రజియా సుల్తానా, మనం ఇంకొక అంటే అటుది ఇటు అయినా కూడా మనం చదవచ్చును. రజియా సుల్తానా ఆర్ సుల్తానా రజియా ఏదైనా అనొచ్చు. సో రజియా సుల్తానా ఈజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఉమెన్ రూలర్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్. రజియా సుల్తానా ఢిల్లీ సుల్తానేట్స్కి సంబంధించి ఫస్ట్ అండ్ లాస్ట్ విమెన్ రూలర్ అనమాట. అంటే తను ఒకటే లేడీ, ఇంకెవరు కూడా ఢిల్లీ సుల్తానేట్ని పరిపాలించిన మహిళలు అన్నవాళ్ళు లేరు అన్నమాట. అండ్ నెక్స్ట్, వెన్ డిడ్ పృథ్వీరాజ్ చౌహాన్ వాజ్ డిఫీటెడ్? సో పృథ్వీరాజ్ చౌహాన్ ఎప్పుడు ఓడిపోయాడు అనేసి అడుగుతున్నారు. పృథ్వీరాజ్ చౌహాన్ వాజ్ డిఫీటెడ్ బై మహమ్మద్ ఘోరీ ఇన్ 1192 AD. సో పృథ్వీరాజ్ చౌహాన్ ఎవరి చేతిలో ఓడిపోయాడు అంటే మహమ్మద్ ఘోరీ చేతిలో. మరి ఆ యుద్ధం అన్నది ఎప్పుడు జరిగింది? 1192 AD అనమాట. అంటే 1192లో జరిగిన యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించిన వ్యక్తి మహమ్మద్ ఘోరీ అనమాట. దీనినే మనము సెకండ్ తరైన్ యుద్ధము అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. సో ఫస్ట్ తరైన్ యుద్ధం మనకి 1191లో జరిగింది. సో 1192లో జరిగిన యుద్ధము సెకండ్ తరైన్ అనమాట. సో ఇందులో పృథ్వీరాజ్ చౌహాన్ ఎవరి చేతిలో ఓడిపోయాడు అంటే మహమ్మద్ ఘోరీ చేతిలో అనమాట. నెక్స్ట్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ స్లేవ్ డైనాసిటీ? మరి స్లేవ్ డైనాసిటీ యొక్క ఫౌండర్, స్థాపించిన వ్యక్తి ఎవరు అనేసి అడుగుతున్నారు. అండ్ వాట్ వాజ్ హిస్ క్యాపిటల్? అలాగే తన యొక్క రాజధాని ఏంటి అని కూడా అడుగుతున్నారు. సో ద స్లేవ్ ఆర్ మామ్లుక్ డైనాసిటీ అంటే మొట్టమొదటి డైనాసిటీ అయిన స్లేవ్ డైనాసిటీని మరొక పేరుతో కూడా మనం పిలుస్తూ ఉంటాము, అదే మామ్లుక్ డైనాసిటీ అనమాట.
సో స్లేవ్ డైనాసిటీ అన్న మామ్లుక్ డైనాసిటీ అన్నా కూడా ఒకటే. సో ఈ ఢిల్లీ సుల్తానేట్స్ అంటే ఢిల్లీని పరిపాలించిన ఢిల్లీ సుల్తానేట్లో మొట్టమొదటి డైనాసిటీ అనమాట ఇది. సో వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై కుతుబుద్దీన్ ఐబక్ ఇన్ 1206 AD. అయితే ఈ స్లేవ్ ఆర్ మామ్లుక్ డైనాసిటీ అన్నది ఎవరు స్థాపించారు అంటే కుతుబుద్దీన్ ఐబక్. అలాగే ఏ ఇయర్లో అంటే 1206 1206వ సంవత్సరంలో. అలాగే లాహోర్ వాజ్ హిజ్ క్యాపిటల్. మరి అతను ఈ స్లేవ్ డైనాసిటీని ఏర్పాటు చేసినప్పుడు అతను దేన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు అంట? లాహోర్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. నెక్స్ట్, హూ స్టార్టెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ కుతుబ్ మినార్ అండ్ హూ కంప్లీటెడ్ ఇట్. సో మనకి ఎంతో ఫేమస్ అయిన కుతుబ్ మినార్ ఉంది కదా, దానిని ఎవరు బిల్డప్ చేయటం అంటే దాన్ని కట్టించడం అన్నది ఎవరు స్టార్ట్ చేశారు, అలాగే ఆ కట్టడాన్ని లేదు ఆ నిర్మాణాన్ని ఎవరు కంప్లీట్ చేశారు అనేసి అడుగుతున్నారు. సో కుతుబుద్దీన్ ఐబక్ వాజ్ స్టార్టెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ కుతుబ్ మినార్. అయితే కుతుబ్ మినార్ని కట్టడం మొదలుపెట్టింది ఎవరంట? కుతుబుద్దీన్ ఐబక్. ఇల్టుట్మిష్ కంప్లీటెడ్ ఇట్. కానీ కంప్లీట్ చేసిన వ్యక్తి ఎవరు? ఇల్టుట్మిష్ అనమాట. అంటే ఫౌండర్, స్లేవ్ డైనాసిటీ ఫౌండర్ అయిన కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేయటం జరిగింది కుతుబ్ మినార్ని. అలాగే కంప్లీట్ చేసిన వ్యక్తి ఇల్టుట్మిష్ అనమాట. అంటే 2 floors కట్టిన తర్వాత మొత్తం 4 floors ఉన్నాయి కదా, సో 2 floors కట్టించింది కుతుబుద్దీన్ ఐబక్. అయితే ఆ రిమైనింగ్ 2 floors కట్టి ఆ కట్టడాన్ని కంప్లీట్ చేసిన వ్యక్తి ఇల్టుట్మిష్. నెక్స్ట్, హూ ఈజ్ నోన్ యాజ్ మ్యాడ్ మ్యాన్ ఇన్ ఇండియన్ హిస్టరీ. సో భారతదేశ చరిత్రకి సంబంధించి ఒక వ్యక్తిని మనం ఎప్పుడూ కూడా ఒక పిచ్చాళ్ళలాగా మ్యాడ్ మ్యాన్గా మనం పిలుచుకుంటూ ఉంటాము. సో ఆ వ్యక్తి ఎవరు అనేసి అడుగుతున్నారు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఈజ్ నోన్ యాజ్ మ్యాడ్ మ్యాన్ ఇన్ ఇండియన్ హిస్టరీ. సో భారతదేశ చరిత్రకు సంబంధించి మరి మ్యాడ్ మ్యాన్గా మనం ఎవరిని పిలుస్తూ ఉంటామంట? మొహమ్మద్ బిన్ తుగ్లక్. అంటే జనరల్గా కూడా మనము ఎవరికైనా కాస్త బాగా ఇసుకిస్తూ ఉన్నారనుకోండి, మనం వీడి తొగ్లక్రా అంటాం కదా, అంటే పిచ్చోడ్రా అంటాం కదా, అలా అనమాట. సో అయితే మన చరిత్రకి సంబంధించి, భారతదేశ చరిత్రకి సంబంధించి ఎవరిని మ్యాడ్ మ్యాన్గా పిలుస్తూ ఉంటాము అంట? మొహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్, హూ ఇంట్రడ్యూస్డ్ కాపర్ కాయిన్స్. ఈ ఢిల్లీ సుల్తానేట్కి సంబంధించి కాపర్ కాయిన్స్ని ఎవరు ప్రవేశపెట్టారు అనేసి అడుగుతున్నారు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఇంట్రడ్యూస్డ్ కాపర్ కాయిన్స్. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంట? మొహమ్మద్ బిన్ తుగ్లక్. పేరులో మాత్రం తుగ్లక్ అని కనిపిస్తుంది, కానీ అతను చాలా గొప్ప విద్యావేత్త అనమాట. చాలా చదువులు చదివాడు, ఎన్నో గొప్పగా చేయాలి అని చెప్పేసి మంచి మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తి అనమాట. సరే, ఇతని టైంలోనే మనకి కాపర్ కాయిన్స్ అన్నవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. హూ వాజ్ సుప్రీం ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో ఢిల్లీ సుల్తానేట్కి సంబంధించి మనము అడ్మినిస్ట్రేషన్, పరిపాలనకు సంబంధించి చూస్తే ఎవరు సుప్రీం, ఎవరు బాగా పరిపాలించారు అనేసి అడుగుతున్నారు. అంటే పరిపాలనకు సంబంధించి అత్యున్నత పోస్టు కలిగిన వ్యక్తిని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అనేసి అడుగుతున్నారు. ద సుల్తాన్ వాజ్ సుప్రీం ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో పరిపాలనకు సంబంధించి అత్యున్నత అధికారం ఎవరి చేతిలో ఉంటుంది అని? సుప్రీం చేతిలో అనమాట. సో అతను చెప్పినట్టుగా రిమైనింగ్ ఎవరైనా కూడా పని చేయాలి. హూ వర్ ద ఫేమస్ స్కాలర్స్ ఆఫ్ సుల్తానేట్ పీరియడ్. మరి ఢిల్లీ సుల్తానేట్కి సంబంధించి ఆ పరిపాలనా కాలంలో ఫేమస్ స్కాలర్స్ ఎవరు అనేసి అడుగుతున్నారు. ఆల్ బెరూని, అమీర్ ఖుస్రు, అలాగే జియావుద్దీన్ బరౌని, వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు అనమాట. వీళ్ళందరూ గొప్ప స్కాలర్స్ అనమాట. నెక్స్ట్, విచ్ డైనాసిటీ రూల్డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో టోటల్గా ఢిల్లీ సుల్తానేట్ని పరిపాలించిన రాజవంశాలు 5 ఉన్నాయి కదా. సో అయితే వాటిల్లో ఎక్కువ టైం, లాంగ్ పీరియడ్ పరిపాలించిన డైనాసిటీ పేరు అడుగుతున్నారు. సో తుగ్లక్ డైనాసిటీ అన్నది రిమైనింగ్ డైనాసిటీస్ అన్నిటిలో కూడా ఎక్కువ టైం పరిపాలించింది. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద రూలింగ్ పీరియడ్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్స్. సో ఢిల్లీ సుల్తాన్స్ పరిపాలించిన ఆ పరిపాలనా కాలం ఏంటి అనేసి అడుగుతున్నారు. సో 1206 CE టు 1526 CE. అంటే 1206 నుంచి 1526 వరకు ఢిల్లీ సుల్తాన్స్ పరిపాలించారు. నెక్స్ట్, హూ రూల్డ్ ఫ్రమ్ 1290 టు 1320 CE. సో 1290 నుంచి 1320 వరకు పరిపాలించిన
పరిపాలించింది ఎవరు అనేసి అడుగుతున్నారు. సో జలాలుద్దీన్ ఖిల్జీ అండ్ అలావుద్దీన్ ఖిల్జీ వీళ్ళిద్దరూ కూడా 1290 నుంచి 1320 వరకు పరిపాలించిన రాజులు. హూ వాజ్ ద థర్డ్ సుల్తాన్ ఇన్ తొగ్లక్ డైనాసిటీ? సో తొగ్లక్ డైనాసిటీకి సంబంధించి థర్డ్ సుల్తాన్ ఎవరు అనేసి అడుగుతున్నారు. సో ఫిరోజ్ షా తుగ్లక్, అంటే తొగ్లక్ డైనాసిటీకి సంబంధించిన థర్డ్ సుల్తాన్ పేరు ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్, నేమ్ ద డైనాసిటీ దట్ రూల్డ్ ఢిల్లీ ఫర్ ద లాంగెస్ట్ టైమ్. సో చాలా కాలము పరిపాలించిన ఢిల్లీ సుల్తానేట్కి సంబంధించి డైనాసిటీ పేరు అడుగుతున్నారు. తొగ్లక్ డైనాసిటీ కదా. తొగ్లక్ డైనాసిటీ అన్నది ఢిల్లీ సుల్తానేట్ని పరిపాలించిన లాంగెస్ట్ డైనాసిటీ అన్నమాట అది. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ స్లేవ్ డైనాసిటీ? సో స్లేవ్ డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు అనేసి అడుగుతున్నారు. కుతుబుద్దీన్ ఐబక్. అలాగే ఇతను మనకి స్లేవ్ డైనాసిటీకి సంబంధించిన వ్యక్తి అని మనకి ఇంతకుముందు కూడా తెలుసుకున్నాము. అలాగే స్లేవ్ డైనాసిటీకి మరొక పేరు మామ్లుక్ డైనాసిటీ అని కూడా తెలుసుకున్నాము. రజియా సుల్తానా బిలాంగ్ టు విచ్ డైనాసిటీ? సో రజియా సుల్తానా అంటే వన్ అండ్ ఓన్లీ విమెన్ రూలర్ అనుకున్నాం కదా. సో అయితే ఈవిడ ఏ డైనాసిటీకి సంబంధించిన వ్యక్తి అనేసి అడుగుతున్నారు. స్లేవ్ ఆర్ మామ్లుక్ డైనాసిటీ. సో ఫస్ట్ డైనాసిటీ అయిన స్లేవ్ డైనాసిటీకి సంబంధించిన వ్యక్తి. అలాగే స్లేవ్ డైనాసిటీకి గల మరొక పేరు మామ్లుక్ డైనాసిటీ. నెక్స్ట్, క్రొనాలజీ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్. అంటే మనం ఈ టేబుల్ కనుక ప్రిపేర్ అయ్యాము అంటే చక్కగా ఎగ్జామ్లో మనం ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి మనకి హోప్స్ ఉంటాయన్నమాట. సో క్రొనాలజీ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ అంటే ఢిల్లీని పరిపాలించిన ఢిల్లీ సుల్తానేట్స్ యొక్క ఆ టోటల్ డైనాసిటీస్ కానీ, ఎవరు ఫౌండర్ అని కానీ, వాళ్ళ యొక్క పీరియడ్ కానీ, అలాగే ఆ పర్టికులర్ డైనాసిటీలో ఉన్న ఫేమస్ రూలర్స్ ఎవరు అన్నది టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. సో నేమ్ ఆఫ్ ద డైనాసిటీ, ఫౌండర్, పీరియడ్, అలాగే సిగ్నిఫికెంట్ రూలర్స్. సో ఫస్ట్ డైనాసిటీ మనకి స్లేవ్ డైనాసిటీ, దానికే గల మరొక పేరు మామ్లుక్ డైనాసిటీ. అలాగే సెకండ్ డైనాసిటీ ఖిల్జీ డైనాసిటీ, అలాగే థర్డ్ తుగ్లక్ డైనాసిటీ, అండ్ ఫోర్త్ సయ్యద్ డైనాసిటీ, అండ్ ఫైనల్లీ లోడీ డైనాసిటీ. సో ఈ ఢిల్లీని పరిపాలించిన ఢిల్లీ సుల్తానేట్స్కి సంబంధించి 5 డైనాసిటీస్ ఉన్నాయి. ఈ 5 డైనాసిటీస్ కూడా స్లేవ్, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్ అండ్ లోడీ, ఈ 5 డైనాసిటీస్ కూడా పరిపాలించాయి అనమాట. సో మరి స్లేవ్ డైనాసిటీకి సంబంధించి ఫౌండర్ ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్. అలాగే ఇతని యొక్క పరిపాలనా కాలము 1206 నుంచి 1290 CE వరకు. అలాగే ఈ స్లేవ్ డైనాసిటీలో ఉన్న ఫేమస్ రూలర్స్, స్ట్రాంగెస్ట్ రూలర్స్ ఎవరంట? కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్, రజియా సుల్తానా అండ్ బాల్బన్. అలాగే కుతుబుద్దీన్ ఐబక్ యొక్క పరిపాలనా కాలం చూసుకుంటే 1206 CE టు 1210 CE. అలాగే ఇల్టుట్మిష్ 1211 టు 1236 CE. అలాగే రజియా సుల్తానా 1236 టు 1240 CE అండ్ బాల్బన్ 1266 టు 1287 CE. అండ్ నెక్స్ట్ సెకండ్ డైనాసిటీ అయిన ఖిల్జీ డైనాసిటీ గురించి మనం చూద్దాం. సో ఫౌండర్ ఎవరంట? జలాలుద్దీన్ ఖిల్జీ. సో అంటే డైనాసిటీ పేరే ఇక్కడ ఫౌండర్ నేమ్లో కూడా ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి మనం చక్కగా జాగ్రత్తగా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. సో జలాలుద్దీన్ ఖిల్జీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఖిల్జీ డైనాసిటీ. అలాగే ఇతని యొక్క పరిపాలనా కాలం చూసుకున్నట్లయితే పీరియడ్ 1290 టు 1320 CE, అంటే 1290 నుంచి 1320 వరకు పరిపాలించారు. అలాగే ఫేమస్ రూలర్స్ ఈ ఖిల్జీ డైనాసిటీలో ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ, అలావుద్దీన్ ఖిల్జీ. సో ఈ జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క పీరియడ్ చూసుకుంటే 1290 టు 1296 CE అండ్ అలావుద్దీన్ ఖిల్జీ యొక్క పీరియడ్ చూసుకుంటే 1296 టు 1316 CE. అలాగే థర్డ్ డైనాసిటీ తుగ్లక్ డైనాసిటీ, దీని యొక్క ఫౌండర్ ఘియాజుద్దీన్ తుగ్లక్. ఇతని యొక్క పీరియడ్ని చూసుకుంటే 1321 టు 1414 CE. అలాగే ఇందులో ఉన్న ఫేమస్ రూలర్స్ ఎవరంట? ఘియాజుద్దీన్ తుగ్లక్, అలాగే మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్. ఈ ఘియాజుద్దీన్ తుగ్లక్ యొక్క పరిపాలనా కాలము 1320 టు 1324 CE అండ్ మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పీరియడ్ చూసుకుంటే 1324 టు 1351 CE. అలాగే ఫిరోజ్ షా తుగ్లక్ 1351 టు 1388 CE. అండ్ నెక్స్ట్ ఫోర్త్ డైనాసిటీని చూసుకుంటే సయ్యద్ డైనాసిటీ అండ్ ఫౌండర్ ఖిజర్ ఖాన్.
అలాగే ఇతని యొక్క పీరియడ్ చూసుకుంటే 1414 టు 1451 సిఈ. అలాగే ఫేమస్ రూలర్ కూడా ఈ సయ్యద్ డైనాసిటీలో ఈ ఖిజర్ ఖాన్ ఒకళ్ళే కనిపిస్తున్నారు మనకి. సో 1414 టు 1421 సిఈ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని లోడీ డైనాసిటీ, దీని యొక్క ఫౌండర్ బాహులుల్ లోడీ. అలాగే ఇతని యొక్క పరిపాలనా కాలము 1451 టు 1526 సిఈ. అలాగే ఇందులో ఉన్న ఫేమస్ రూలర్స్ బహ్లుల్ లోడీ, అలాగే ఇబ్రహీం లోడీ. సో లాస్ట్ స్ట్రాంగెస్ట్ రూలర్ ఎవరంటే ఇబ్రహీం లోడీ అనమాట మనకి. సో ఈ బహ్లుల్ లోడీ యొక్క పీరియడ్ చూసుకుంటే 1451 టు 1489 సిఈ. అలాగే ఇబ్రహీం లోడీ యొక్క పీరియడ్ చూసుకుంటే 1517 టు 1526 సిఈ.